చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే. నాన్నగారేరి? క్లబ్కి వెళ్ళారండి. ఏయ్, నువ్వేనా? నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? మొత్తానికి ఎక్కడైతే చేరకూడదని మేము అనుకున్నావు అక్కడే చేరావా? ఇప్పటికే నీ వల్ల ఇల్లు 2 ముక్కలైంది. మమ్మల్ని ఇంకా వీధిని పడాలనుకుంటున్నావా? నరికి పడేస్తాను. మర్యాదగా నడి బయటికి, లేదా కాలు చేయి తీసి పంపిస్తాను. ఆడపిల్లలు చేసేసుకోవడం మంచిది కాదు బాబు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది నేనే. ఓహో, ఈ వ్యాపారం కూడా మొదలు పెట్టావా? మాటలు తిన్నగా రాని. మరి ఎందుకు తీసుకొచ్చావు దీని ఎక్కడికి? ఎందుకు తీసుకొచ్చానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒకప్పుడు మీరు నందినికి అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఆమెకెవ్వరూ లేరు. కానీ ఇప్పుడు తోడు నేనున్నాను. నందిని ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు పెద్ద ఆయన ఒక్కడికే ఉంది. అంతవరకు ఆమె ఇక్కడే ఉంటుంది. ఎవరైనా ఆమె మీద దౌర్జన్యం చేయాలనుకున్నారో కప్పెట్టడానికి శవాలు కూడా దొరకవు. నందిని లోపలికెళ్ళు. మా ఇంట్లో నీ పెత్తనం ఏమిటి? నా మనిషి మీద నీ పెత్తనం ఏమిటి? నీతో నాకేంటి? నిజమేమిటి? అడగాల్సిన మనిషిని అడుగుతాను. నందిని నా కూతురా? ఏమిటం అనేది? ఏం తెలియనట్టు నాటకం ఆడకండి. నిన్నటి వరకు అనాథాశ్రమంలో పెరిగిన మీ ముద్దుల కూతురు పని పిల్లగా ఇంట్లో చేరినంత మాత్రాన మేము తెలుసుకోలేమనుకుంటారా? పని పిల్ల? నువ్వు చెప్పేది నిజమా? ఏ, నిజంగానే మీకు తెలీదా? ఆ పిల్లని మీ నెత్తిరెక్కించుకుని ఆస్తంతా కట్టబెట్టాలని కదా మీ ప్లాను? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. అడగడానికి మీరెవరు? నందిని నా కూతురని నీకు తెలిసింది, కానీ తనింటికే పని మనిషిగా ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. ఇంకేం మాట్లాడకు. తండ్రిని చూడాలని వచ్చిందని నువ్వు దానికి ఇంత నటన కావాలా? నా మీద ప్రతీకారం కోసం కదా నువ్వు వచ్చింది. ఎరా రాజా, మంచివాడు అని తెలిసిన వాడి కొడుకు అని తొరవిచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పి. ఎరా, ఇందులో నీకు ఎంత డబ్బు గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఏమండి, మిమ్మల్ని మోసం చేయాలని గాని మీ వెనక గోతులు తవ్వాలని గాని నేనెప్పుడు అనుకోలేదు. ఏదో పాపం అమ్మాయి. వద్దు, మీరు చేసింది సమర్థించుకోవాలంటే చాలా కట్టుకథలు చెప్పాలి. అది విని భరించే శక్తి నాకు లేదు. ఐ యామ్ చీటెడ్. ఐ యామ్ చీటెడ్. ఆగండి. నేను ప్రతీకారంతో రాలేదు, మిమ్మల్ని చూడాలని వచ్చాను. తీరా చూసిన తర్వాత మీకు దగ్గరవ్వాలని ఆశ కలిగింది. నిరాధారంగా పుట్టిన నన్ను అనాథాశ్రమం వరకు చేర్చారే గాని మీ అంతస్తు గడప దాటి నన్ను రానివ్వలేదు. అందుకు కారణం మీ పరువు ప్రతిష్టలకు తగ్గ జన్మ నాది కాదని అర్థం చేసుకున్నాను. నేనెవరో తెలిస్తే మీరు నన్ను ఇంట్లో ఉండనివ్వరని నిజం చెప్పలేకపోయానే గాని మిమ్మల్ని చీట్ చేయాలని కాదు డాడీ. ఈ ఇంట్లో మీ బిడ్డకు అధికారం అడగట్లేదు, ఒక పని మనిషిగా ఆశ్రయం అడుగుతున్నాను. ప్లీజ్ డాడీ, నన్ను ఇంట్లోంచి పంపించకండి. నన్ను ఇంట్లోంచి పంపించకండి డాడీ, ప్లీజ్. ఈ విషయం ఆగు. మీరంతా ఎందుకు వచ్చారో, ఏం అడగాలని వచ్చారో నాకు తెలుసు. మీకే కాదు, ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే అక్రమ సంబంధాలతో అక్రమ సంతానాలతో మీరు ఈ ఇంటి పరువు తీస్తుంటే మేము దద్దమల్లా చూస్తూ కూర్చోవాలా? డోంట్ టాక్ రబీష్. ఏది అక్రమో ఏది సక్రమో మీరు నాకు చెప్పరక్కర్లేదు. మీ మర్యాదలు మీకు దక్కాలంటే నందిని విషయంలో జోక్యం చేసుకోకండి. అది మీతో పాటే ఇంట్లో అన్ని హక్కులు ఉన్న ఆడబిడ్డ. మావగారు, సుప్రీంకోర్టు జడ్జిగా మీరు ఎంత పేరు తెచ్చుకున్నారు, పరువు పెంచుకున్నారు. ఈ దరిద్రం ఏమిటి? దీని తల్లెవరు, దీని వంశం ఏమిటి? మేము అసలు బయట తలెత్తుకు తిరగాలా లేదా? నాన్న, ఈ విషయం గురించి మాట్లాడే ఆరిందతనం నాకు లేదు. నేనెప్పుడు మీ ముందు మాట్లాడలేదు. నా కాపురం నిలబడాలంటే ఆ అమ్మాయి మీ దగ్గర ఉండడానికి వీర్లేదని మా ఆయన నిబంధన పెట్టారు. నా ఆవిటితనాన్ని కట్టుకోవడానికి కారణం మన కుటుంబ గౌరవం. ఆ గౌరవం ఆవిటిదైతే మాత్రం నన్ను తన దగ్గర ఉండనివని అంటున్నారు నాన్న. ఆవిటిదాన్ని. నా కాపురం నిలబెట్టే శక్తి నీ నిర్ణయంలోనే ఉంది.
నిన్ను వెళ్ళిపోమని మాత్రం నేను అన్ను. ఏమిటి దాన్ని బతిమాలేది? మెడబట్టు బయటికి ఎంటక. షడప్! దౌర్జన్యానికి దిగారో నేను దేన్ని సహించను. ఎవరైనా చెప్పినా ఎవరేమైనా సరే నందిని ఈ ఇంట్లోనే ఉంటుంది. నేను మీకు అంత అవమానంగా ఉంటే నేను చచ్చాను అనుకోండి. పీడ విరగడైపోయిందని పిండ పెట్టి చేతులు గడిగేసుకోండి. నాకు ఇష్టమే. గెట్ లాస్ట్. నా కోసం ఎవరు విడిపోనక్కర్లేదు, కాపురాలు కూల్చుకోనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతున్నాను. నందిని, వాళ్ళ మాటలకు భయపడి వెళ్ళిపోతున్నావా? వాళ్ల మాటలకు భయపడి వెళ్ళిపోవడం లేదు. మీ పరువు ప్రతిష్టల విలువను కాపాడడం కోసం వెళ్ళిపోతున్నాను. ఒక గొప్ప వ్యక్తిగా తలెత్తుకు తిరిగిన నా తండ్రి ఈ కూతురు వల్ల తలదించుకోవడం నాకిష్టం లేదు. ఎందరో నేరస్తుల్ని బోన్లో పెట్టి శిక్ష వేసిన జడ్జి ఈ ఇంట్లో ఒక నేరస్తుడిగా నిలబడ్డం నేను భరించలేను. వాళ్ళంటే ఏమిటో వాళ్ళకే అర్థం కాని మనుషులు. వాళ్ళ మాటకు విలువిస్తావేంటి? జడ్జి గారు, మీరు ఎన్నో నేరాలకు ఎంతో విలువైన తీర్పులిచ్చారు. ఎన్నో వాద ప్రతివాదాలు విని సాక్ష్యాధారాలు పరిశీలించి శిక్ష వేశారే గాని మీ ఒక్కరి నిర్ణయం మీద మాత్రం కాదు. అలాగే మీ మనసులో ఎన్నో వాద ప్రతివాదాలు జరిపి నా భవిష్యత్తుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మనసులో దాచుకుని నాకు అనాథాశ్రమం అనే జడ్జిమెంట్ ఇచ్చారు. బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆధారంగా కల్పించారు. మీ జడ్జిమెంట్ ప్రకారం నేను అక్కడికి వెళ్ళడమే న్యాయం. అనాథాశ్రమం, ఉండే గది, పెంచిన ఆయా, తోటి అనాథలు, నేను తినే కంచం, తాగే గ్లాసు, బ్రతికిన అనాథ వాతావరణం. ఇప్పుడు అవే నాకు ఆత్మీయులు. అక్కడికే వెళ్తున్నాను. వీళ్ళనుకున్నట్టుగా నేను ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. అనురాగం కోసం వచ్చాను. నా తండ్రితో గడిపిన అనురాగం, ఆత్మీయత, అనుభూతి చాలా. జీవితాంతం దాచుకోవడానికి అవి చాలా. ఆ ఆనందంతోనే ఈ ఇంట్లోంచి తృప్తిగా వెళ్తున్నాను. నన్ను ఆపకండి. ప్లీజ్ డాడీ. హలో ఖాన్, ఇన్నాళ్ళు మనం ఎదుగుతున్న పిల్ల మా ఇంట్లోనే దొరికింది. అది బ్రతకడానికి వీల్లేదు. అది ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరింది. ఓకే, అది తిరుపతి విజయవాడ బస్సులో బయలుదేరింది. ఊరికి 10 కిలోమీటర్లు దాటాక రేణుగుంట దగ్గర దాని బస్సు నుంచి దింపుదామా? అక్కడే ఖతం చేద్దాం. खत्म नहीं, कस्टडी में रखो, माल डबल मिलेगा. దొరుకుతుందో లేదో అని కంగారు పడ్డాం. ఇంత తేలిగ్గా వదిలిపోతుంది అనుకోలేదు. సరే పదండి. ఆగండి. సంవత్సరాల తరబడి నా మనసులో అట్టడుగున రాసుకుని దాచుకున్న ఓ తీర్పు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది? నందినిని పెంచింది నేను, చదివించింది నేను, ధన సహాయం చేసింది నేనే. కానీ కన్న తండ్రిని మాత్రం నేను కా. ఈ విషయం నందిని ఉండగానే చెప్పవలసింది. కానీ నాతో ఆత్మీయతను పంచుకొని నాలో కన్న తండ్రి ప్రేమను చూసి మురిసిపోతున్న ఆ భాగ్యురాలు కన్న తండ్రి నేను కాదని, అసలు తండ్రి ఇంకొకడున్నాడని తెలిస్తే తట్టుకోలేదని చెప్పలేకపోయాను. ఏమిటి? అది మీ బిడ్డ కదా? ఏమిటి కొత్త నాటకం? మధు, 1974లో విజయవాడలో నేను మేజిస్ట్రేట్ గా, నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నప్పుడు వ్యభిచార నేరం కింద కోర్టులో ప్రవేశపెట్టబడిన ముద్దాయి దేవకి నీకు గుర్తుందా? లేదు. లేదా? సంబంధం లేని ప్రశ్నలు వేసి కొత్త కేసులు సృష్టించకండి. ఆన్సర్ టు మై పాయింట్. దేవకి నీకు గుర్తుందా లేదా? నువ్వు మాటికి లేదు లేదు లేదు, నీకు తెలుసు. కాదు, నాకు తెలీదు. కానీ దేవకి గర్భవతి అవడానికి కారణం నువ్వేనని, అది బయటపడితే నీ పరువు గంగపాలవుతుందని ఆమెకు వ్యభిచార నేరాన్ని అంటగట్టి కోర్టులో నిలబెట్టి భయపడి చెమట కక్కుకుంటూ నా ఛాంబర్కు వచ్చి నువ్వు ఆ విషయం చెప్పడం నువ్వు మర్చిపోయావేమో కానీ నాకు బాగా గుర్తుంది. ఏమిటి మావగారు, మీ తప్పుకు సంజాయిషి చెప్పుకోలేక నేరాన్ని మావారి మీద పెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరూ ఎంతో కాలం తప్పించుకోలేరమ్మా. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఈ విషయంలో నీ భర్త ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తే
నా భార్య కూడా చస్తానని బెదిరిస్తే భార్య బిడ్డలను చంపుకోలేక దేవకి వ్యభిచారని తీర్పు చెప్పి ఫైన్ వేశాను. ఆత్మాభిమానం గల ఆ టీచర్ బిడ్డను కని ఆత్మహత్య చేసుకుంది. ఆ పసికందుని నేను చేరదీశానమ్మా. కానీ నా పరువు ప్రతిష్ట అడ్డొచ్చి అనాథాశ్రమంలో పెంచి దాన్ని అనాథం చేశాను. ఆ అనాథే ఈ నందిని. ఏమిటా నువ్వు అనేది? నందిని నా బిడ్డ? అవునరా, ముమ్మాటికి నీ కన్నబిడ్డ. ఎంత పొరపాటు జరిగింది? హలో, ఖానున్నాడా? మీ పని మీద స్పాట్కి వెళ్ళి చాలా సేపు అయింది సార్. ఎక్కడన్నా పట్టుకోండి. అది జరగడానికి వీలేదు. చంపొద్దని చెప్పండి. ఇప్పుడు కుదరదు సార్. హలో, చంపడం ఏమిట్రా? నందిని చంపడానికి నేనే ముహూర్తం పెట్టాను. దాని ప్రాణం తీయమని కిరాయిచ్చాను నాన్న. ఏం రాస్తున్నావు? నందిని ఎక్కడ? నా దగ్గరే ఉంది. ఏ పైసల కోసం నువ్వు దాచావు? ఆ పైసల కోసం నేను దాచాను బే. నందిని నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను. నా ప్రాణం ఉండగా తీసుకపోలేవు. అది తీసుకువెళ్తాను. मैं अकेले देखूंगा इस साले को. మీ పేరు మర్యాదలు ఎంత గొప్పవైనా కావచ్చు. మీ డబ్బుతో మొత్తం ఈ సమాజాన్నే కొనేయచ్చు. కానీ ఆ డబ్బు కోసం సొంత మనుషుల్ని తెగనరుక్కోవడం మీ నాగరికతకే సిగ్గుచేటు. ప్లాట్ఫారం మీద దిగిన ఓ పిచ్చిదానిగా నందిని నేను ప్రేమించాను. మీ బంగారు గోడల మధ్యకు ఆత్మీయతను ఎత్తుక్కుంటూ వచ్చిన ఓ అమాయకురాలను తెలుసుకుని మీ పంచన చేర్చాను. కానీ కన్న వాళ్లే కసాయి వాళ్లే ఆమె చావుకు మీరేం ఏర్పాటు చేస్తారనుకోలేదు. ఏంటడి, నన్ను మీరు చంపాలనుకున్నారా? నిజమా డాడీ? చెప్పండి డాడీ. నందిని, నిన్ను చంపాలనుకున్నది నీ తండ్రి. ఆ మాట నిజం. కానీ ఆ కిరాతకుడైన తండ్రి ఆయన కాదు, నేను. ఆయన మీ తాత. నీ తల్లిని వ్యభిచారం చేసింది, నిన్ను అనాథం చేసింది, ఈనాడు నిన్ను శవాన్ని చేయాలనుకున్నది ఈ నీ కన్న తండ్రేనమ్మా. ఆనాడు నీ తల్లిని తెలిసి మోసం చేశాను. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవని తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డలు లేక అనాథనైన నేను ఇంత ఎదిగిన బిడ్డను చూసి ఆనందపడాలో, కిరాతకుడిగా మారినందుకు సిగ్గుపడాలో అర్థం కావటం లేదు. ఇది నిజమా డాడీ? నువ్వు నా తండ్రివి కాదన్న నిజాన్ని నేను భరించలేను. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏం జరిగింది, ఎందుకు జరిగింది నాకు అనవసరం. నా వరకు, నా ఆత్మ వరకు నువ్వే నా తండ్రివి. చిన్నప్పుడు నాకు స్వీట్స్ తెచ్చిచ్చేవాడే స్వీట్ మ్యాన్. అతనే నా తండ్రి కావాలి. ఇన్ని రోజులుగా నేను అనుభవించిన
అందమైన ఆనందాన్ని దయచేసి నాకు దూరం చేయకు డాడీ, దూరం చేయకు ప్లీజ్ డాడీ, దూరం చేయకు. వరుసకి ఎవరిని ఎలా పిలిచినా నీ మనసుకు నచ్చిన దాన్ని ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఎవరూ కాదమ్మా. ఎప్పటికీ నువ్వు నా బిడ్డవేనమ్మా, నా బిడ్డవే. తిరుపతి నుండి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాలలో 1వ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. రాజు, మతిలేని దానిలా ఈ ప్లాట్ఫామ్ మీద దిగిన నాకు మమకారాలు చేర్చి తిరిగి పంపుతున్నావు. నీ మేలే జన్మలో మర్చిపోను. ఆ రోజు మనసులో కుదురు లేకపోయినా కావలసినంత స్వేచ్ఛ ఉండి నీతో ఉన్నాను. ఈ రోజు మనసులో ప్రశాంతంగా ఉన్నా చుట్టూ పేరు ప్రతిష్టలు అడ్డుగోడలుగా ఉండి ఏ నిర్ణయం తీసుకునే స్వతంత్రం నాకు లేదు. అన్నీ తెలిసిన వాడివి అపార్థం చేసుకోవని నాకు తెలుసు. పెద్దింటోళ్ళు ఆ మాత్రం పద్ధతిగా ఉండాలండి. మీరు సంతోషంగా వెళ్తున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు పెద్దోళ్ళు కదా అని పెద్ద కార్లు ఎక్కకుండా నాకున్న చిన్న ట్యాక్సీలు ఎక్కండి, నాకదే చాలు. వస్తాను. పదం. రాజు, ఆ అమ్మాయి కోసం నీతో చాలాసార్లు గొడవపడ్డాను, చాలా కష్టాలు అనుభవించాను, ఎన్నోసార్లు హాస్పిటల్ కూడా వెళ్ళాను. ఇంకెప్పుడు నీలాంటి మంచి మిత్రుడితో గొడవ పెట్టుకుని రా. తప్పులేదని ఉంటే క్షమించరా. నందిని నిన్ను ప్రేమించింది అనుకున్నాను రా, పెళ్లి కూడా చేసుకుంటుంది అనుకున్నాను. చూసావా ఎలా మోసం చేసి వెళ్ళిపోతుందో. ఏ ఫూల్, ఎంతో మంది ట్రైన్లో దిగుతుంటారు, ఊరు చూస్తారు, మళ్ళీ అదే ట్రైన్లో వెళ్ళిపోతుంటారు. కూలీ అన్నప్పుడు పలకడం, వాళ్ళు ఇచ్చిన కూలీ తీసుకోవడం, అంతవరకేరా మన పని. ఏయ్ కూలీ! ఆకలి 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 ఆకలి. పరువు ప్రతిష్టల్ని వెళ్లిపోయిన రైల్లో వదిలేసి ప్లాట్ఫారం మీద ఈ కూలీ కోసం దిగవచ్చిన అంతస్తని ఈ బంధాన్ని దీవించడానికి మిగిలిన పెద్ద దిక్కు నేను.